అల్లు అర్జున్ని అడవి మనిషిగా చూస్తే ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు రాజమౌళి గారు అల్లు అర్జున్ గారి కాంబినేషన్లో ఒక సినిమా ఫిక్స్ అయింది. అందులో మాత్రం అదే విధంగా కనిపిస్తాడు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటున్నారు. సో మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది? సో ఖచ్చితంగా రాజమౌళి గారు అల్లు అర్జున్ గారి కాంబినేషన్ అంటేనే ఇప్పుడు మొత్తం దేశం మొత్తం ఎదురు చూసే ఒక కాంబినేషన్ అవబోతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మహేష్ బాబు గారితో చేస్తున్నారు ఆయన. సో అది వారణాసి అనే చిత్రం ఇప్పటికే వరల్డ్ వైడ్గా కూడా ట్రెండ్ అవుతుంది అనమాట. ఆల్రెడీ అవతార్ సినిమాతో కూడా దాన్ని టీజర్ని ప్రమోట్ చేయబోతున్నారు. సో రీసెంట్గా జేమ్స్ కెమెరాన్ గారు కూడా ఆయనతో మాట్లాడుతాం, ఇదంతా మనం చూసాం. సో మరి నెక్స్ట్ ఏం చేస్తారు రాజమౌళి గారు? వారణాసి తర్వాత ఇంకా గ్యాప్ తీసుకుంటారా, మహాభారతం అన్న రద్దు చేస్తారా అనే ఒక థాట్స్లో జనం ఉన్నారు. కానీ ఇక్కడ సర్ప్రైజింగ్గా అల్లు అర్జున్ గారితో చేయబోతున్నారని అయితే ఆయన కాంపౌండ్ నుంచి వార్త బయటకు వచ్చింది. సో దానికోసం కథ సిద్ధం చేస్తున్నారంట ఆయన తండ్రి విజేంద్ర ప్రసాద్ గారు. సో అల్లు అర్జున్ గారిని ఒక అడవి మనిషిగా చూపించే పాత్రలో, అలాగే 1980s ఆ టైంలో జరిగిన ఒక పీరియాడిక్ డ్రామాగా సో దీన్ని చూపించబోతున్నారని తెలుస్తుంది. సో మరి అల్లు అర్జున్ గారు కూడా ఇప్పుడు A22 అట్లీ గారితో చేస్తున్నారు. సో ఆ సినిమా కూడా వేరే కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటే. సో అది అయిన తర్వాత ఆయన, ఇది అయిన తర్వాత ఈయన, ఇద్దరు కూడా 2027 సమ్మర్ తర్వాత ఖాళీ అవుతారు. సో అప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే 2029కి వీళ్ళ సినిమా రావచ్చేమో. సో మరి కథ రాస్తమే ఒక 1 year తీసుకుంటారు విజేంద్ర ప్రసాద్ గారు. ఎందుకంటే మంచి క్యారెక్టర్ని, ఏమేమి ఇప్పుడు దాకా లేని సీన్స్ని అవన్నీ రీసెర్చ్ చేసుకుని సో మంచిగా క్యారెక్టర్ని డిజైన్ చేస్తారనమాట. సో దానికి కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని ముందుగానే ఆయన సమకూర్చి పెడతారు వాళ్ళ అబ్బాయి కోసం. సో రాజమౌళి గారు కూడా ఆయన దిగిన తర్వాత ఆయన విజనరీగా వేరేగా, ఆయన ఆలోచన విధానం వేరే ఉంటుంది. ఇటు విజేంద్ర ప్రసాద్ గారు ఏంటంటే ఆయనకి సరిపడా కథను రాసిస్తారు, అంతవరకు ఆయన పని. సో ఆయన ఆల్రెడీ రాసిచ్చిన కథలు మనం చూసాము. బజరంగి భాయిజాన్ కానీ, బాహుబలి కానీ, అంతకుముందు రాజన్న కానీ ఆయన తీశారు సినిమాని. సో అట్లా ఆయనకు ఒక మంచి ఐడియాలజీ ఉందన్నమాట కథలు రాయడంలో. మరి అలాంటిది అల్లు అర్జున్ గారిని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఒక పుష్ప లాంటి మంచి క్యారెక్టర్ చేసిన తర్వాత అంతకు మించిన క్యారెక్టర్ హై ఇవ్వాలంటే మరి విజేంద్ర ప్రసాద్ గారు ఇంకెంత రీసెర్చ్ చేయాలి. సో ఖచ్చితంగా మరి వీళ్ళ కాంబినేషన్ అంటేనే అదొక హై అనమాట. సో మరి ఈ కాంబినేషన్ ఎప్పటికి పట్టాలెక్కుతుంది, సో వీళ్ళ సినిమాలు ఎప్పటికి పూర్తవుతాయి, ఎప్పటికి రిలీజ్ అవుతాయి, మళ్ళీ వాళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారు. సో ఇన్ని థాట్స్ అయితే ఉన్నాయి. మరి ఒకవేళ వీళ్ళ సినిమాకి కావాల్సిన బడ్జెట్ని పెట్టే నిర్మాత ఎవరున్నారు, అది కూడా దాని గురించి కూడా ఫ్యాన్స్ అయితే ఆలోచిస్తున్నారు. సో మరి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఇన్ని థాట్స్ మనసులో ఉన్నాయన్నమాట. ఇవన్నిటికీ మరి వాళ్ళ ప్రాజెక్ట్ మొదలుపెట్టిన తర్వాత క్లారిటీ వాళ్ళే ఇవ్వాలి.